హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చి సోయా పకోడీ, అదేనండి మిల్ మేకర్ పకోడీ. కరకరలాడుతూ భలే బాగుంటాయండి. వీటిని కొంచెం వెరైటీగా చేసి పెడితే పిల్లలు ఇష్టంగా తింటారు. వీటిని ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం. ఇంకెందుకు ఆలస్యం, రెసిపీలోకి వెళ్దాం. రెసిపీ కోసం 1 కప్పు మిల్ మేకరు, 2 బంగాళదుంపలు, 1 మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలు, 1 కప్పు శనగపిండి, అరకప్పు వరిపిండి, కొంచెం కొత్తిమీర, పచ్చిమిరపకాయలు తీసుకోవాలి. ఈ రెసిపీ కోసం ముందుగా బంగాళదుంపలపై ఉన్న తొక్కను తీసి ఒక పీలర్తో ఇలా తురుముకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ముందుగా ఒక బౌల్లో వేడి వాటర్ని తీసుకుని దీంట్లోకి మిల్ మేకర్ వేసుకుని మిల్ మేకర్ మునిగేలా చూసుకొని దీనిపై మూత పెట్టి 10 నిమిషాలు పక్కన పెట్టాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసి దీనిలో చల్లని వాటర్ యాడ్ చేయాలి. ఇలా వాటర్ యాడ్ చేయటం వల్ల వాటర్ రిమూవ్ చేయడం సులభం అవుతుంది. ఇలా మిల్ మేకర్ నుంచి వాటర్ రిమూవ్ చేసి ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ మిల్ మేకర్లో మనం ముందుగా తురుముకున్న బంగాళదుంపలను, మీడియం సైజు ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇందులోనే కొంచెం కొత్తిమీర, 3-4 పచ్చిమిరపకాయలను చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. 1 కప్పు శనగపిండి, అరకప్పు వరిపిండి, 1 స్పూన్ కారం, టేస్ట్కి సరిపడా సాల్టు, 1 స్పూన్ ధనియాల పౌడరు, 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమం అంతా మిల్ మేకర్కి బాగా పట్టేలా కొంచెం కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న మిల్ మేకర్ని ఇప్పుడు పక్కన పెట్టుకోవాలి. ఒక పాన్ తీసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడి అయ్యిందో లేదో చూసుకుని వేడి అయిన తర్వాత ఇందులో మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న మిల్ మేకర్ వేసుకోవాలి. వీటిని ఒకేసారి వేయకూడదు, ఒకటి ఒకటి వేసుకోవాలి, లేకపోతే అతుకుపోతాయండి. వీటిని 2 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. ఇలా 1 నిమిషం అయిన తర్వాత వీటిని కలుపుకోవాలి. అన్ని వైపులా సమానంగా వేగేలా కలుపుకోవాలి. ఈ విధంగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. మిగతా వాటిని కూడా ఈ విధంగా ఆయిల్లో వేసుకొని మంటను లో టు ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్గా, ఈజీగా ఈ మిల్ మేకర్ పకోడీని మన ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. పైకి కరకరలాడుతూ లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయండి. పిల్లలైతే వారికి నచ్చిన టమాటా సాస్తో ఇవి పెడితే చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా ఒకసారి ఈ రెసిపీని ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.